వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్వేగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్వేగన్ వెంటో హైలైన్ ప్లస్ అన్నమాట, టాప్ అండ్ వేరియంట్. మ్యానుఫ్యాక్చరింగ్ 2015 ఇయర్ ఎండ్లో జరిగిందండి. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2016లో జరిగింది. మనకి లైఫ్ పరంగా ప్లస్ పాయింట్. కార్ అయితే ఇక్కడ మీరు కండిషన్ చూడొచ్చండి. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అనేది జరిగింది. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఇన్వాయిస్ ఓనర్ అన్నమాట. ప్రాపర్ మెయింటెనెన్స్ జరిగింది కాబట్టి ఈ క్వాలిటీ మనకి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి కస్టమర్కి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యిద్ది. ఎవరైనా ఒక మంచి క్వాలిటీ కార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యిద్దండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ అనేది పెట్టుకోండి. 100% ఫ్యూచర్లో ఒక కార్, సెకండ్ హ్యాండ్ కార్ కోసం చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ అనేది యూస్ఫుల్ అయ్యిద్దండి. అలానే నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. మనం పెడుతున్న కార్ ప్రతిదీ మీరు ఇప్పటి వరకు చూడండి. 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్తో నేను కార్స్ అనేవి సెలెక్ట్ చేసి మరీ పెడతాను. సెలెక్టెడ్ వెహికల్స్ అండి ప్రతి వెహికల్ కూడా. ఇక్కడ మీరు కార్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉండేదండి. మీరు లైవ్లో వస్తే ఒకసారి డ్రైవ్ చేసిన తర్వాత 100% తీసుకుని వెళ్తారు. మీరు ఫస్ట్ నా వీడియోస్ మొత్తం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు, పాత కస్టమర్స్ అయితే వాళ్ళకి తెలుసు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి చూడండి. మన దగ్గర ఎవరైతే ఫస్ట్ కస్టమర్ విజిట్ చేస్తారో వెహికల్ దగ్గరికి, వాళ్ళే మన వెహికల్స్ తీసుకుని వెళ్తున్నారు. 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండిద్దండి. సెకండ్ హ్యాండ్ కార్స్లో మీరు బయట చూసుకో కార్స్ కన్నా మన కార్స్ అనేవి 100% బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మెయిన్ క్వాలిటీ పరంగా మేము సెలెక్టెడ్ వెహికల్స్ మాత్రమే తీసుకువస్తాను. అలానే మీకు డీజిల్ వేరియంట్ కార్స్ అనేవి ఎక్కువ చేస్తానండి. మరి ఎందుకంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావచ్చు, అలానే మీకు మైలేజ్ పరంగా చాలామంది అడుగుతారన్నమాట. మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. ఈ కారు గురించి మనం మాట్లాడుకుంటే మీరు కండిషన్ చూడొచ్చు, ఫినిషింగ్ చూడొచ్చు. బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. చాలా మంచి కండిషన్లో ఉంది. హైలైన్ ప్లస్ మీకు యాక్చువల్లీ వోక్స్వేగన్లో ట్రెండ్ లైన్, కంఫర్ట్ లైన్లో మళ్ళీ ఆప్షనల్ హైలైన్ ప్లస్ అని ఇలా వేరియంట్స్ అనేవి వచ్చాయండి. ఇది వచ్చేసరికి హైలైన్ ప్లస్ అన్నమాట. మీకు ఈ కార్కి వచ్చేసరికి మీకు ఫ్రంట్ గ్రిల్తో సహా కొన్ని చేంజెస్ అయితే ఇస్తారండి. కార్ మీరు లైవ్లో వస్తే మాత్రం 100% తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ చూడొచ్చు, ఎల్ఐ వీల్స్ అనేవి 2015కి డైమండ్ కట్ లాగా వస్తాయి, కానీ దీని ఎల్ఐ వీల్స్ అనేవి చేంజ్ ఇస్తారండి. ఎందుకంటే ఇది హైలైన్ ప్లస్ కాబట్టి, ఆప్షనల్ కార్ కాబట్టి. దీనికి అలానే క్రూజ్ కంట్రోల్స్తో సహా ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా ఇస్తారన్నమాట. నేను చూపిస్తాను, ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఈ కార్కి మనం ఆర్సీ పరంగా మాట్లాడుకుంటే ఆర్సీ వ్యాలిడ్ 2031 వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఎవరైతే వెహికల్ పర్చేస్ చేస్తారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది. ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్ పరంగా క్లియర్. మనం వెహికల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బాడీ 95% ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి. 5% అయితే టచ్అప్స్ అయ్యి ఉన్నాయి, కామన్. ఎందుకంటే ఇది 2016 నుంచి డ్రైవ్ చేస్తున్న వెహికల్. చిన్న టచ్అప్స్ అయితే జరగడం అనేది వెరీ కామన్ అండి. మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి. అలానే యాక్సిడెంటల్ కార్ అయితే కాదు. చిన్న టచ్అప్స్ అంటే ఆ కార్నర్స్ కావచ్చు, మీకు రన్నింగ్ బోర్డర్స్ కావచ్చు, ఇలాంటి టచ్అప్స్ అయితే ఉంటాయన్నమాట. అలానే బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఈ కార్ డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. కానీ మనం ఎజ్యూరెన్స్ అయితే 20 మైలేజ్ కంపల్సరీ వస్తుందని చెప్తాం. అలానే ఇన్ సిటీ 15 నుంచి 17 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్, క్లచ్ మూమెంట్ని బట్టి. అండ్ ఈ కార్ ఫీచర్స్ ఒకసారి మనం చూస్తే, ఈ కార్లో చాలామంది ఇష్టపడే ఫీచర్ అండి. మనం లాంగ్ నిలబడి కీ ఇస్తారండి. ఈ కీలో అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. ఈ ఫీచర్ చాలామందికి ఇష్టపడతారండి. అలానే
లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ చూడొచ్చు క్లోజ్ అవుతున్నాయి. ఈ ఫీచర్ చాలామంది ఇష్టపడతారు. ఓన్లీ వోక్స్వ్యాగన్, స్కోడా, ఆడి ఈ 3 కార్లో మాత్రమే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. డైరెక్టే మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వస్తుంది. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి H7 2 హాలోజన్ బల్బ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. లైటింగ్ పరంగా ఇబ్బంది ఉండదు. దీంట్లో కావాలంటే మనం LED సిస్టమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కస్టమర్ అప్డేట్ చేసి ఉన్నారు LED సిస్టమ్ కంప్లీట్గా. ఫాగ్ ల్యాంప్స్ కావచ్చు అండ్ హాలోజన్ మెయిన్ హెడ్ లైట్ కావచ్చు. వర్త్ దాదాపుగా 14,000 రూపాయలకు సంబంధించిన లైటింగ్ సిస్టమ్ అనేది ఉందండి. అండ్ టైర్స్ చూసుకుంటే మనకి దగ్గర 75% టైర్స్ అనేవి ఉంటాయండి. MRFకి సంబంధించిన 4 టైర్స్ కూడా సెట్ ఉందన్నమాట. దాదాపుగా ఒక 20,000 కిలోమీటర్స్ అయితే పక్కగా తిరుగుద్ది. అండ్ సైడ్ చూసుకుంటే ORVMs ఏదైతే కనబడుతున్నాయో ఈ ORVMs ఫోల్డబుల్ అనమాట, ఫోల్డ్ అవుతాయి. అలానే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది, LED సిస్టమ్ అనేది ఉండిద్ది అనమాట. అంటే మీకు ఇక్కడ మీరు చూడొచ్చు, నేను లాక్ వేసినప్పుడు అన్లాక్ వేసినప్పుడు అంటే సైడ్ సిగ్నల్స్గా ఇస్తారన్నమాట. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్గా క్రోమ్ ఫినిషింగ్ అనేది కనబడుతుంది కదండి. మీకు చాలా లుక్ అనేది చాలా అట్రాక్టివ్ ఉండిద్ది అనమాట. హైలైన్ ప్లస్ అనేది యాక్చువల్లీ హైలైన్ ప్లస్కి కొన్ని వేరియేషన్స్ ఇస్తారు. ఆ వేరియేషన్లో ఈ క్రోమ్ సెటప్ కూడా ఉండిద్ది అనమాట. మీకు బ్యాగ్ కూడా చూసుకుంటే డిక్కీ ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్తో ఇస్తారండి, ప్రాపర్గా చూడొచ్చు. దీనివల్ల లుక్ అనేది అట్రాక్టివ్ ఉండిద్ది అనమాట బ్యాక్ సైడ్ నుంచి చూసే వాళ్ళకి. అండ్ దీన్ని డిక్కీ ఓపెన్ చేయాలంటే కీలో నుంచి మధ్యలో బటన్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ అయిందండి. ఈ డిక్కీ స్పేస్ వచ్చేసరికి దాదాపుగా మనకి 550 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇస్తారు. మీకు చాలా స్పేషియస్గా ఉండిద్ది. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ద పర్ఫెక్ట్ వెహికల్ అండి. అండ్ ఒకసారి ఇంటీరియర్ ఫీచర్స్ మనం చూద్దామండి. ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్ గ్రిల్తో హ్యాండిల్ కూడా ఫినిషింగ్ అనేది ఇస్తారు. అన్లాక్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ సీట్స్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 90% ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా ఉందండి. మీరు ఇక్కడ సీట్స్ అనేవి అబ్జర్వ్ చేయవచ్చు. వీళ్ళు సీట్కి బ్యాక్ రెస్ట్ కూడా వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అలానే హెడ్ రెస్ట్లు వీళ్ళు తీసుకొని ఉన్నారన్నమాట. బీచ్ కలర్ థీమ్తో ఉందన్నమాట, బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో మోర్ అట్రాక్టివ్గా ఇస్తారన్నమాట వోక్స్వ్యాగన్. ఈ కార్స్ వచ్చేసరికి మీకు అప్పట్లోనే దగ్గర ఆన్ రోడ్ ప్రైస్ మొత్తం కలుపుకుంటే 13 lakhs దాకా ఉన్నాయండి. మీరు కావాలంటే RC మీద కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ కార్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి 4 హెడ్ రెస్ట్, అంటే బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇటు, ముందు కూర్చున్న వాళ్ళకి ఇటు హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు రేర్ AC కూడా ఉండిద్దండి. ఈ కార్లో మనకి కంప్లీట్ ఫ్లోర్ మ్యాట్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ చేయించున్నారు. అలానే ఫుట్ మ్యాట్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. యాక్సెసరీస్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ కార్కి బ్యాక్ కూడా మనం చూసుకుంటే డీఫాగర్ అనేది ప్రొవైడ్ చేశారు. డీఫాగర్ వల్ల యూజ్ ఏంటంటే మీకు మంచు పడేటప్పుడు ఇది మీకు స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే మంచు అనేది కరిగిపోయిద్ది. అలానే వర్షాకాలంలో కూడా యూజ్ అవుద్ది అన్నమాట. అలానే ఈ కార్కి సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే కార్ వచ్చేసరికి 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ కావచ్చు, కో ప్యాసింజర్కి ఇక్కడ మనం చూడొచ్చు. మీకు బాడీ కూడా చాలా స్టాండర్డ్ బాడీ అండి వేరే కార్స్ కంపేర్ చేసుకుంటే. ఇక్కడ ఎక్కడ అసలు స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది వచ్చేసరికి మ్యాగ్నెట్ అండి, మొబైల్ హోల్డర్ అన్నమాట. ఈ కార్లో మనకి యాక్చువల్లీ హైలైన్లో వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి జస్ట్ స్విచ్ టైప్ ఇస్తారండి, బటన్ టైప్. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఇక్కడ చూడొచ్చు టచ్ ఇస్తారన్నమాట. ఇందులోనే మనకి రివర్స్ క్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇందులో అయితే మ్యూజిక్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉండిద్దండి. చాలా స్పీకర్స్ అయితే ఫుల్ క్వాలిటీ ఉంటాయన్నమాట. వోక్స్వ్యాగన్ సైడ్ నుంచి వచ్చే స్పీకర్స్ మీరు ఎక్కడైనా వేరే కార్స్తో కంపేర్ చేసుకొని మ్యూజిక్ ఒకసారి వినండి, 100% ఇష్టపడతారు. అలానే AC కూడా చిల్ వస్తుందండి. ఈ వెహికల్లో మెయింటెనెన్స్ చాలా నీట్గా చేశారు. ఎప్పటికప్పుడు AC ఫిల్టర్స్ వాళ్ళు క్లీన్ చేయించుకొని పర్ఫెక్ట్గా పెట్టుకున్నారు కాబట్టి AC అయితే చిల్ వస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అనేది ఉందండి ఇందులో. అలానే టెంపరేచర్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ కారు మనకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇంకా క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే మీకు హైవే మీద ఇది బాగా యూజ్ అయ్యిద్దండి. దానివల్ల మనకి వెహికల్ ఏమంటారు మైలేజ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ స్టీరింగ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు స్టీరింగ్ చూసుకుంటే
ఇది వచ్చేసరికి ర్యాప్ స్టీరింగ్ కవర్ అనేది వేశారండి, ఒక ప్రాపర్ ఫిట్టింగ్ అయితే ఉంది. మీకు ఇక్కడ వచ్చేసరికి గ్లాసీ బ్లాక్ పియానో బ్లాక్తో స్టీరింగ్ అనేది అట్రాక్టివ్గా కనబడుతుంది. అలానే వాల్యూమ్ బటన్స్ కావచ్చు, మనకి కాల్ చేసే ఆప్షన్ కావచ్చు, కాల్ చేయడానికి వాయిస్ కమాండ్ కావచ్చు, ప్రతిదీ ఇచ్చారన్నమాట. అండ్ ఈ కార్లో ఇది ఇక్కడ కనబడుతున్న ప్యానల్ వచ్చేసరికి హెడ్లైట్కి సంబంధించిందండి. హెడ్లైట్ ఫాగ్ ల్యాంప్, ఇది హెడ్లైట్ ఆన్ అయినట్టు ఫాగ్ ల్యాంప్ ఆన్ అయింది. ఇందులో డిప్పర్కి మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. లాంగ్ షార్ట్ ఇక్కడ యూజ్ చేస్తామండి మనం. ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇటువైపు ఇస్తారు. ఈ సైడ్ వచ్చేసరికి మనకి వైపర్కి సంబంధించిన ఛానల్ అన్నమాట, వైపర్ బ్లేడ్కి సంబంధించిన. కార్ అయితే ఒకసారి స్టార్ట్ చేస్తానండి, చూడండి. పర్ఫెక్ట్ అండి. ఇంజన్ బీటింగ్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఎక్కడ అసలు డిస్టర్బెన్స్ ఏం లేదు. పికప్ అయితే అల్టిమేట్ ఉంది కారు. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ ఏసీ కూడా ఆన్ అయింది, చూసుకోవచ్చు. ఈ ఏసీ ఆఫ్ చేయాలంటే కంప్లీట్గా నాబ్ అనేది లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏసీ కూడా ఆఫ్ చేశాను నేను. సో ఇదండి కారు గురించి. ఎవరికైనా ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసరికి 4 పవర్ విండో చూడొచ్చు. అలానే మనం కంప్లీట్గా నాబ్ అనేది ఇక్కడ పైకి అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఫోల్డబుల్ మిర్రర్స్ ఇస్తారన్నమాట. అండ్ లెఫ్ట్ రైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇస్తారండి. ఇక్కడ కనబడుతుంది బూట్ అనేది ఓపెన్ చేయడానికి ఇస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ లీవర్ వచ్చేసరికి మనకి బానెట్ లిఫ్ట్ చేయడానికి ఇస్తారండి. సో ఓవరాల్గా ఇదండి కార్ అయితే మాత్రం. సార్ రండి, కార్ 100% నా కార్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు మనకి ఇంకా అప్కమింగ్ కార్స్ వచ్చేసరికి చాలా మంచి కార్స్ ఉన్నాయండి. 1 lakh కిలోమీటర్స్ తిరిగిన మంచి కార్స్ ఉన్నాయన్నమాట. బ్లాక్ కలర్ వెర్నా ఫ్లూడిక్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక వెర్నా కార్స్ అయితే మాత్రం ఒక 2 కార్స్ వచ్చి ఉన్నాయండి మనకి. వెర్నా ఫ్లూడిక్ బ్లాక్ కలర్ చాలామంది అడుగుతారు అన్నమాట. చాలా అట్రాక్టివ్ ఉండేది. 2016 మోడల్. నాకు తెలిసి ఒక 1 వీక్లో రావచ్చు మన దగ్గరికి. అలానే ఇంకో వెర్నా ఫ్లూడిక్ కూడా చెప్పారు కస్టమరు. సో ఏమైనా వస్తే నేను అప్డేట్ చేస్తానండి. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్ మనం ఎక్స్పెక్టింగ్ చేస్తున్న ప్రైస్ 5,75,000 రూపాయలండి. అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, కానీ నెగోషియేషన్ అనేది హెవీ బార్గెనింగ్ అయితే నా దగ్గర ఉండదండి. ఫస్ట్ నుంచి నేను ఒకటే మెయింటైన్ చేస్తున్నాను, క్వాలిటీ. మీకు నచ్చితే రండి. ఏమైనా బార్గెనింగ్ ఉంటే ఒక 5,000 నుంచి ఒక 15,000 రూపాయల దాకా బార్గెనింగ్ ఉండేది ఈ కార్కి. మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోండి. నేను మెయిన్గా ఒకటే క్వాలిటీ చెప్తాను. క్వాలిటీ ఉందా లేదా వచ్చి చూసుకోండి, నచ్చితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.